వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ గ్రామర్ విత్ శిల్ప. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఇడియమ్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇడియమ్స్ని తెలుగులో జాతీయాలు అంటారు. ఇడియమ్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ హూస్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్. దీని మీనింగ్ ఏంటంటే ఇడియమ్స్లో ప్రతి వర్డ్కి వేరే వేరే మీనింగ్ ఉంటాయి, కానీ టోటల్గా ఇడియమ్కి మీనింగ్ వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అంటే ఆడుకోవడం, బట్ ఇడియమ్స్లో అలా కాదు, దాని వెనుక మీనింగ్ వేరేలా ఉంటుంది. అలానే నెక్స్ట్ ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఈ ఇడియమ్కి మీనింగ్ ఏంటంటే ఇట్స్ రైనింగ్ హెవీలీ అంటే వర్షం చాలా ఎక్కువగా పడుతుంది అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ స్పిల్ ద బీన్స్. ఈ ఇడియమ్కి మీనింగ్ ఏంటంటే టు గివ్ అవే ఎ సీక్రెట్ అంటే ఏదైనా సీక్రెట్ చెప్పు అని అర్థం వస్తుంది. సో ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఇడియమ్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇడియమ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. దిస్ మీన్స్ ఎ గుడ్ థింగ్ దట్ సీమ్డ్ బ్యాడ్ ఎట్ ఫస్ట్. అంటే ఫస్ట్లో బ్యాడ్ ఆర్ అన్లక్కీ అనిపించినా అల్టిమేట్గా అది మన మంచికే జరిగినప్పుడు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లూజింగ్ ద జాబ్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్లో అరే జాబ్ పోయిందే అని బాధపడినా తిరిగి ఒక నెలలో ఇంకా మంచి జాబ్ వచ్చింది మీకు, లక్కీ కదా. సో ఇలా ముందు బ్యాడ్ అనిపించినా తర్వాత అది మన మంచికే జరిగితే అలాంటి సిచ్యువేషన్స్లో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని ఇడియమ్ని యూస్ చేస్తాం. సెకండ్ ఇడియమ్ ఏ పీస్ ఆఫ్ కేక్. దిస్ మీన్స్ రియల్లీ ఈజీ. పీస్ ఆఫ్ కేక్ అని ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా చాలా ఈజీగా ఉంది అని చెప్పడానికి ఏ పీస్ ఆఫ్ కేక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దట్ టెస్ట్ వాజ్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఇక్కడ మీరు అటెండ్ అయిన ఎగ్జామ్ లేదా టెస్ట్ చాలా ఈజీగా అనిపించింది మీకు, అలాంటి సందర్భంలో పీస్ ఆఫ్ కేక్ అనే ఇడియమ్ని యూస్ చేస్తాం. థర్డ్ ఇడియమ్ బ్రేక్ ఎ లెగ్. దిస్ మీన్స్ గుడ్ లక్. వేరే వాళ్లకు బాగా పర్ఫామ్ చెయ్యి అని చెప్పడానికి ఈ ఇడియమ్ని యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ యువర్ టైమ్ టు షైన్, బ్రేక్ ఎ లెగ్. నువ్వు నీ టాలెంట్ చూపించడానికి, షైన్ అవ్వడానికి ఇది చాలా మంచి టైం అని మీరు వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నట్లు ఈ ఇడియమ్ని యూస్ చేయొచ్చు. ఫోర్త్ ఇడియమ్ బ్రేక్ ద ఐస్. దిస్ మీన్స్ టు మేక్ పీపుల్ హూ హ్యావ్ నాట్ మెట్ ఈచ్ అదర్ ఫీల్ మోర్ రిలాక్స్డ్ అండ్ కంఫర్టబుల్. ఎవరైనా కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ షీ వాజ్ ఫీలింగ్ కైండ్ ఆఫ్ షై, సో ఐ ఇంట్రడ్యూస్డ్ హర్ టు ఎవ్రీవన్ ఇన్ ద రూమ్ టు బ్రేక్ ద ఐస్. ఆ అమ్మాయి చాలా షైగా ఫీల్ అవుతోందని తను కంఫర్టబుల్గా ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఉండడానికి రూమ్లో అందరితో తనని ఇంట్రడ్యూస్ చేశాను. ఫిఫ్త్ ఇడియమ్ టు కాల్ ఇట్ ఏ డే. దిస్ మీన్స్ టు స్టాప్ వర్కింగ్ ఫర్ ద డే. అంటే ఈరోజు పనిని ఇక్కడే ఆపేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ గెటింగ్ లేట్, సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే అండ్ ఫినిష్ ఎవ్రీథింగ్ టుమారో. చాలా లేట్ అవుతుంది కాబట్టి ఈరోజు పనిని ఇక్కడే ఆపేసి రిమైనింగ్ వర్క్ అంతా టుమారో ఫినిష్ చేద్దాం. సిక్స్త్ ఇడియమ్ కట్ కార్నర్స్. దిస్ మీన్స్ టు డూ సంథింగ్ ఇన్ ద ఫాస్టెస్ట్, ఈజియెస్ట్ ఆర్ చీపెస్ట్ వే. ఏదైనా పనిని ఫాస్ట్, ఈజీ అండ్ చీప్గా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ హీ కట్ కార్నర్స్ ఆన్ హిస్ హోంవర్క్ అండ్ గాట్ ఎ బ్యాడ్ గ్రేడ్. అతను తన హోంవర్క్ని ప్రాపర్గా చేయకుండా ఏదో చేయాలని ఫాస్ట్గా అండ్ ఈజీగా కంప్లీట్ చేయాలని చేశాడు, సో బ్యాడ్ గ్రేడ్ వచ్చింది. ఇలా ఏదైనా వర్క్ని క్వాలిటీ లేకుండా ఫాస్ట్గా చేసి కంప్లీట్ చేయాలని ట్రై చేసినప్పుడు కట్ కార్నర్స్ అనే ఇడియమ్ని యూస్ చేస్తాం. సెవెంత్ ఇడియమ్ ఏ పిక్చర్ ఈస్ వర్త్ 1000 words. దిస్ మీన్స్ ఏ సింగిల్ ఇమేజ్ కెన్ టెల్ ఎ స్టోరీ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ వర్డ్స్. మనం ఒక 1000 words యూస్ చేసినా కన్వే చేయలేనిది ఒక పిక్చర్తో కన్వే చేసినప్పుడు ఏ పిక్చర్ ఈజ్ వర్త్ 1000 words అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వావ్ దట్ ఫోటో రియలీ ఈజ్ వర్త్ 1000 words. ఇట్ టెల్స్ ద హోల్ స్టోరీ. ఇక్కడ మీరు 1000 words యూస్ చేసినా చెప్పలేనిది అక్కడ ఉన్న ఫోటో చూస్తే స్టోరీ మొత్తం అర్థమైపోయింది. ఎయిత్ ఇడియమ్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. దిస్ మీన్స్ వాట్ పీపుల్ డూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ దే సే. ఎవరైనా ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పడం కంటే కూడా అది నిజంగా యాక్షన్స్లో చేసి చూపిస్తే అప్పుడు ఈ ఇడియమ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ కీప్స్ సేయింగ్ హీ లవ్ పెట్స్ బట్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. అతనికి పెట్స్ అంటే
ఇష్టమని ఎప్పుడూ అంటూ ఉంటాడు, బట్ ఆ పెట్స్కి ఎలాంటి ప్రేమ చూపడు. తను చెప్తున్నాడే తప్ప ప్రేమ చూపట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఇడియంని యూజ్ చేస్తాం. 9th idiom, add insult to injury. This means to act in a way that makes a bad situation worse. ఆల్రెడీ ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దాన్ని ఇంకా వర్స్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాస్ లేట్ టు ఎగ్జామ్ అండ్ టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజూరీ ఐ ఫర్గాట్ మై హాల్ టికెట్. రావడమే ఎగ్జామ్కి లేట్ వచ్చాను, ఇదే బ్యాడ్ అంటే దానితో హాల్ టికెట్ కూడా మర్చిపోయాను. ఇది ఇంకా వర్స్ కదా. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఇడియంని యూజ్ చేస్తాం. 10th idiom, as cheap as chips. This means really cheap. చాలా చీప్ లేదా అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ వరీ అబౌట్ పేయింగ్ మీ బ్యాక్, దే వర్ యాజ్ చీప్ యాజ్ చిప్స్. నాకు తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదేమంత కాస్ట్లీ ఆర్ ఎక్స్పెన్సివ్ కాదు అన్నప్పుడు ఈ ఇడియంని యూజ్ చేస్తాం. 11th idiom, beat around the bush. This means avoiding to say what you mean, usually because it is uncomfortable. ఏం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పకుండా మెయిన్ పాయింట్కి రాకుండా టైం వేస్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ బీట్ అరౌండ్ ద బుష్, గెట్ టు ద పాయింట్. సోది చెప్పకుండా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని దీని మీనింగ్ వస్తుంది. 12th idiom, better late than never. This means it is better to do something later than not doing anything at all. సపోజ్ మీరు ఏదైనా వర్క్ చేయాలి, అది లేట్గా చేసినా పర్వాలేదు కానీ చేయకుండా ఉండకూడదు. అసలు చేయకుండా ఉండడం కంటే లేట్గా చేసినా పర్వాలేదు కదా అని మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వావ్, హీ ఫైనల్లీ టర్న్డ్ అప్, బెటర్ లేట్ దాన్ నెవర్. వావ్, మొత్తానికి వచ్చేసాడు, రాడేమో అనుకున్నాం కానీ లేట్ అయినా వచ్చాడు అని చెప్పడం. 13th idiom, bite the bullet. This means to be brave in a difficult situation. ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి కష్ట సమయంలో అయినా చాలా ధైర్యంగా ఉండడంని బైట్ ద బుల్లెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు బైట్ ద బుల్లెట్ అండ్ క్విట్ మై జాబ్. జాబ్ని వదిలేయడం కష్టమైనా ధైర్యం చేసి జాబ్ని వదిలేస్తున్నాను అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ 14th idiom, ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఎ సిల్వర్ లైనింగ్. దిస్ మీన్స్ ఎవ్రీ నెగిటివ్ హ్యాజ్ ఎ పాజిటివ్. బ్యాడ్ లేదా నెగిటివ్ సిచ్యువేషన్లో కూడా ఏదైనా మంచి జరిగితే ఈ ఇడియంని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మిస్సింగ్ ద పార్టీ మేడ్ మీ సాడ్, బట్ ద సిల్వర్ లైనింగ్ ఈజ్ ఐ రిలాక్స్డ్ ఆల్ నైట్ అండ్ రెడ్ మై న్యూ బుక్. పార్టీ మిస్ అవ్వడం సాడ్ అనిపించినా కూడా నైట్ అంతా రిలాక్స్ అవుతూ బుక్ చదవడం మంచిగా అనిపించింది. ఇలా ఏదైనా వర్స్ట్ ఆర్ బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా మంచి జరిగినప్పుడు ఈ ఇడియంని యూజ్ చేస్తాం. 15th idiom, get a taste of your own medicine. This means get treated the way you have been treating other people. మీరు ఎదుటివారిని ఎలా అయితే ట్రీట్ చేస్తారో మీరు అలానే ట్రీట్ చేయబడితే ఈ ఇడియంని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ గాట్ ఎ టేస్ట్ ఆఫ్ హిజ్ ఓన్ మెడిసిన్ వెన్ షీ డిసైడెడ్ టు టర్న్ అప్ లేట్. దీని మీనింగ్ ఏంటంటే అతను జనరల్గా ఎప్పుడు లేట్గా వస్తుంటాడు, ఈసారి ఆమె లేట్గా వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఇడియంని యూజ్ చేస్తాం. 16th idiom, to get out of hand. This means to become difficult to control. ఏదైనా కంట్రోల్ చేయడం డిఫికల్ట్గా అనిపించినప్పుడు ఈ ఇడియంని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓవర్ దివాళీ అవర్ స్పెండింగ్ గాట్ ఎ లిటిల్ అవుట్ ఆఫ్ హ్యాండ్. అంటే దివాళీ టైంలో ఎక్కువ మనీ స్పెండ్ చేయడం వల్ల ఖర్చులు కంట్రోల్ చేయలేకపోయాం అనే మీనింగ్ వస్తుంది. 17th idiom, to give someone the cold shoulder. This means to ignore someone. ఎవరినైనా ఇగ్నోర్ చేయడం, పట్టించుకోకుండా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ థింక్ అను ఈజ్ గివింగ్ మీ ద కోల్డ్ షోల్డర్. అంటే దీని మీనింగ్ ఏంటంటే అను నన్ను ఇగ్నోర్ చేస్తుంది, పట్టించుకోవట్లేదు. 18th idiom, to go back to the drawing board. This means to start planning something again because the first plan failed. ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అవ్వడం వల్ల మళ్ళీ తిరిగి ఏదైనా ప్లాన్ని స్టార్ట్ చేసేప్పుడు ఈ ఇడియంని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వెల్ దట్ డిడ్ంట్ వర్క్, లెట్స్ గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. ఇది వర్క్ అవ్వలేదు కాబట్టి వేరేది ప్లాన్ చేద్దాం. 19th idiom, hang in there. This means telling people to not give up hope even through difficulties. డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పటికీ హోప్ మాత్రం వదులుకోవద్దు అని ఎదుటివారికి చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, ఫైనల్ ఎగ్జామ్స్ ఆర్ టఫ్ బట్ హ్యాంగ్ ఇన్ దేర్ అండ్ ఇట్ విల్ బి ఓకే. ఫైనల్ ఎగ్జామ్స్ కష్టమే కానీ హోప్ వదులుకోవద్దు, బాగా ట్రై చేయి, అంతా ఓకే అవుతుంది అని చెప్పడం. లాస్ట్ వన్, టు హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. దిస్ మీన్స్ టు గెట్ సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్. ఏదైనా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పినప్పుడు ఈ ఇడియంని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్
With this color of wallpaper for the living room, it looks better than I expected. లివింగ్ రూమ్లో వాల్పేపర్ కలర్ చాలా కరెక్ట్గా చెప్పావు. నేను అనుకున్న దానికంటే నువ్వు చెప్పిన కలర్ చాలా బాగా సెట్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఇడియంని యూజ్ చేస్తాం. సో ఇడియమ్స్ అంటే బేసిక్ ఐడియా వచ్చింది కదా. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఇడియమ్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ గ్రామర్ విత్ శిల్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.